ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది మీద నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టడమే అవుతుంది. ప్రస్తుతం కర్ణాటకలో కృష్ణానది మీద ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిగింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.60 మీటర్లు. అంతవరకు ఉంటే పర్వాలేదు. కానీ కర్ణాటక ప్రభుత్వం దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచేదానికి మొత్తం ప్రారంభించింది. పనులు జరుగుతూ ఉన్నాయి. దీని పర్యవసానంగా ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యము 129.72 టీఎంసీల నుంచి ఒక్కసారి 279.72 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే 150 టీఎంసీలు అదనంగా అక్కడనే నిల్వ ఉండిపోతాయి కృష్ణా జలాలు. అప్పుడు కిందికి నీళ్లు వచ్చేది కష్టమవుతుంది, కృష్ణా నీళ్లు. పర్యవసానంగా దిగువ రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు నష్టపోతాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది జలాల మీద ఆధారపడినటువంటి ఈ యొక్క కృష్ణా డెల్టా కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ఆధారంగా ఉన్నటువంటి తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రీనివా, వెలుగొండ ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ నీరు అందక నిరుపయోగమవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఒక మాటలో చెప్పాలంటే ఎడారి అవుతుంది. అంతటి ప్రమాదం జరగబోతూ ఉంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునరావాసం కోసం, భూసేకరణ కోసం 87,818 కోట్లు మంజూరు చేసింది. అంటే ఎంత స్పీడ్గా చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ నుండి కృష్ణానది మీద 2 అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. ఒకటి పాలమూరు రంగారెడ్డి, 2 డిండి ఎత్తిపోతల పథకం. పాలమూరు రంగారెడ్డి ఏమో 90 టీఎంసీలు ఏడాదికి, డిండి ఎత్తిపోతల పథకం 30 టీఎంసీలు, రెండు కలిసి 120 టీఎంసీలు. ఈ 2 ప్రాజెక్టులకు నీటి కేటాయింపు లేవు. రెండవది సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సిఫారసు లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, అప్రూవల్ లేదు. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో ఈ ప్రాజెక్టులో ప్రస్తావనే లేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తూ ఉంది. ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు ఈ 2 ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెట్టింది. కాబట్టి అటు పైన ఆల్మట్టి ఎత్తు పెంచి ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయిపోతే ఇంకా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా ఎడారి. సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, పరిశ్రమలకు నీరు లేదు. మొత్తం తారెడారి కంటే అధ్వానంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది. అటు ఆల్మట్టి ఎత్తును పెంచకుండా చూడాలి, ఇటు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మించకుండా చూడాలి. అందుకోసం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా ఏమాత్రం ఏమర్పాటు లేకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి, అనుబంధ రంగాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించి ఖర్చు చేసే తత్పర్యవసానంగా వ్యవసాయము పండుగానే వాతావరణం ఉండేది. సాగునీటి ప్రాజెక్టులు అటు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ఇవన్నీ పూర్తి కావడమే కాకుండా పులిచింతల, తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనివా, వెలుగొండ ఇటువంటి ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి. కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం, వైకాపా కూటమి ప్రభుత్వాలు వ్యవసాయము, అనుబంధ రంగాలను, సాగునీటి రంగాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్న కారణంగా
వ్యవసాయము కుంటుపడింది, వ్యవసాయము దండుగానే వాతావరణం వచ్చింది, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు, రైతుల అప్పులోబిలో కూరుకుపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక సాగుతూ ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలోనైనా సరే టోటల్ బడ్జెట్లో కనీసం 25% వ్యవసాయము, అనుబంధ రంగాలు, సాగునీటి రంగానికి కేటాయించాలి. అంటే దాదాపు 87,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది.